బండి షిప్పులా ఉందండి. మావా డాబా పైన గాలి సూపర్ గా వస్తుందో. బండి మన ఏరియాకు పోనే. చెప్పులు కొట్టనా? ఇదిగో చెప్పులు కొట్టనా. ఇట్స్ మీ రజనీ మురళి. ఏంటయ్యా? మా నాన్న వచ్చి అడిగితే ఆడి కార్లో అమరావతి దాకా వెళ్ళానని చెప్పు. ఓకేనా? అలాగే చెప్తాను. టీ కొట్టి సీతయ్య, టీ కొట్టి సీతయ్య. ఏమిట్రా? ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు. ఎవరు అడిగితే? ఎవడో వచ్చి అడగడం, నువ్వే ఎవరినో ఒకటి పిలిచి చెప్పు. వస్తున్నా. అయ్యో కిందకి దిగండి. టెన్షన్ అయినట్టున్నాడు. టైం అయింది, స్టార్ట్ చెయ్యి. ఉండండి. హే డ్యూడ్, ఎరా కారు భలే మెరిచిపోతుంది. ఎప్పుడు కొన్నారు చెప్పనేలేదే? చెప్పాలనే ఫోన్ తీసానన్నా. రీఛార్జ్ కోసం పెట్టుకున్న 10 రూపాయలతో కార్ కొనేశాను. బ్యాలెన్స్ లేదు. అవును మురళి, ఆ అమ్మాయి ఎవరు? ఆడి కార్ కొన్నాను కదా, కార్ తో గిఫ్ట్ గా ఇచ్చారు. చిన్నపిల్లలు అటు ఇటు ఉంటాం, పట్టించుకోకూడదు. అవును, నాకు ఇవ్వాల్సిన 200 బాకీ ఇస్తే బాగుంటుంది. ఇచ్చేస్తాడు. ఎవరనుకో 200 అడుగుతున్నావయ్యా? రాంగ్ నెంబర్ పోయా. ఆడి కారులో ప్రతి అడ్డమైన వాడు. టైం అయింది, బండి షోరూమ్ కు పోనివ్వు. షోరూమ్ కు తీసుకెళ్లాలా? ఏమంటే బండి 260 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని రాసింది. 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళట్లేదు. సరైన వాళ్ళు డ్రైవ్ చేస్తే 260 కాదు, అంతకు మించిపోతుంది. అమ్మా నువ్వు ఒక దానివి ఏదో ఒకటి చెప్తుంటావు. బండిని షోరూమ్ కు పోనివ్వండి. బబ్లు, నీ జేబులో బాంబు పెట్టేస్తాను. నోరు మూసుకొని సరే. నేను ముందే చెప్పాను అపశకునంగా మాట్లాడుకో అని. ఇప్పుడు ఏమైందో చూడు. నువ్వు మాట్లాడు, నోరు పోయి. నువ్వు బండిని ముట్టుకుంటే చంపేస్తాను. ఉండమ్మా ఉండు. నువ్వేదో చెప్పావు, దేనన్నా గుద్దితే బెలూన్ వస్తుందని. ఏది బెలూన్ రాలేదే? ఏమన్నావు? బెలూన్. సార్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసు సార్. బండికి సైడ్ లో పెద్ద డ్యామేజ్ అయింది. మీరు వెంటనే రండి సార్. మందుకొట్టాడు. ఈ కార్ని స్టేషన్ తీసుకురా. నువ్వు తాకుండానే తాగినట్టుగా డ్రైవ్ చేసావు కదా. బండి తీసుకుంటే నేను చెప్పేది వినండి. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి. నువ్వెవరయ్యా? నేనే ఆ షోరూమ్ కి మేనేజర్ని సార్. ఏమయ్యా మేనేజర్ అంటున్నావే? వీళ్ళకి ఇలాంటి కారు ఇవ్వచ్చా? తప్పే సార్, ఈ కారుకి ఇన్సూరెన్స్ ఉంది. దాంతో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను సార్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంటే చాలా అవమానంగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్. బక్కగా ఉన్నావు అందుకని కారు తీసుకుపో. ఆ లాజిక్ తర్వాత మాట్లాడుకున్నావు. రా అమ్మయ్య బతికాను. రా. అయ్యో నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేశాను. అయ్యో సార్, నేనేం చేశాను సార్? వాళ్ళు కారు కొనే రకాలు కాదని ముందే చెప్పాలి కదా. నీ పేరేంట్రా? వేస్టాద్రి సార్. నీ పేరేంటి? రజనీ మురళి సార్. కోర్టు కేసును వెళ్తే 10,000 15,000 ఫైన్ వేస్తారు. ఎంత ఉంది? 20 రూపాయలు సార్. నీ దగ్గర ఎంత ఉంది? 20 రూపాయలు సార్. ఎక్కడుంది? అదే ఇది. నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి. అందుకేరా ఇది. ఏంటి బ్రో, ఉన్న 20 ఆడికిచ్చేసావు? ఆ 20 ఆడి దగ్గర కొట్టేశాను రా. అంతా అయిపోయింది. ఏమండే బెలూన్ రానందుకే మేము ఫీల్ అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారంటే. ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావో. అవును, వీళ్ళందరూ మనల్ని ఎందుకని ఇంతగా తిడుతున్నారు? మారిపోతామంట. అన్నా నమస్తే. ఎవర్రా మీరు? ఏదో ధర్మసత్రంలోకి వచ్చినట్టు వచ్చారు. అన్న పంపించాడు. అన్న ఎవడ్రా మీ అన్న? అన్న తెలీదా? ఏ కాంపురం అన్న? 1 రూపాయి తీసుకురమ్మన్నాడు. నా దగ్గర దాచాడా ఏంటి? 1 ఊ 2 ఊ అంటున్నావు. పోరా బయటికి. నువ్వు పోరా. ఎంతమంది వెళ్ళారా? 2 వెళ్ళామన్నా. ఇంకో 2 కలిపి తీసుకుని. ఎవరయ్యా మీరు? అన్న పంపించాడు. 1,00,000 రూపాయలు తీసుకురమ్మన్నాడు. ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు? లేవరా, మీరు లేవరా. ఎందుకు సార్ కోపడతారు? ప్రాణాలేమని అడిగామా? పైసలేగా అడిగాం. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఏంటన్నా? ఏకాంబరం, నీ పేరు చెప్పి 4 వచ్చి డబ్బు అడుగుతున్నారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? అవునయ్యా. ఇదిగో వస్తున్నానా. ఒక్కడికి బుర్రలేదన్నా. అందరూ చవట్లో దద్దమలే. భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు. వారిని అన్నా, బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు, గృహప్రవేశానికి కూడా పిలవలేదే. నించున్నావేంటన్నా? కూర్చో. అరే కూర్చో అన్నా.
విషయం ఏంటంటేనా మూసుకొని ఉండకుండా ఓ సఫారీ ఒకటి కొన్నాను. ప్రతి నెల 30,000 దానికి డ్యూ కట్టమంటున్నాడు. దానికో డ్రైవరు, వాడికో 10,000. ఆ తర్వాత షాప్ రెంట్, ఆ రెంట్, డీజిల్ ఖర్చు, అది ఇదని నెలకి లకార అవుతోందన్నా. ఖర్చు తట్టుకోలేకపోతున్నాను. ఓ 1,00,000 ఉంటాయి. ఏంటయ్యా దాచిపెట్టినట్టు 1,00,000 2,00,000 ఇవ్వు అంటున్నా? ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు? నీకే షాపులు పెద్ద చేస్తానని ప్లాట్ఫామ్ పాల్గొట్టి షాపులు పెద్ద చేసావు. మరి నేను కొన్న మందులు అమ్మలేకపోతున్నాను, అమ్మిన మందులు డబ్బులు రావట్లేదు. నిన్ను ఎవడన్నా వచ్చి ఒక మాట అడుగుంటాడా? కార్పొరేషన్ ఎవడన్నా అడిగాడా? లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించని ఎవడన్నా కేసు పెట్టాడా? లేదా నాలంటి ఎవడన్నా వచ్చి గొడవ చేస్తాడా? వాడిని చైన్ ఇస్తావా? నేనున్నా ధైర్యమే కదా. వెళ్ళనా? వెళ్ళి 1,00,000 తీసురా. వెళ్ళు. సంపాదించిన డబ్బు ఎంత మోహన్ కొట్టాలో. ఇదిగో ఈ నెల కొంచెం టైట్, 75,000 ఉన్నాయి. తీసుకుని వెళ్ళు. అన్నా నేనేనాడు చేజాచి డబ్బులు తీసుకున్నాను. తీసుకో. 25,000 తక్కువగా ఇచ్చాడు. కారు వద్దుగానే ఆ బైక్ తగలబెడతా ఉన్నా. ఆయన పేరు చెడగొట్టడానికి వచ్చారు. తొందరగా తీసుకురారా. సరేకా. ఇదిగో బామర్ది, బావును పట్టించుకోకుండా వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? టీ కోసం. మేమన్నా సారా కొట్టు పెట్టావా? మేం పెట్టింది టీ కొట్టారా? మా అక్క ఏదైనా మంచి కొట్లో తీసుకురమ్మంది. ఏంటి మంచి కొట్ట? రే, ఇంతకంటే మంచి కొట్టు ఇండియా, ఇంగ్లాండ్, ఇరాక్ లో కూడా ఉండదు. వచ్చి తీసుకు వెళ్లరా అర్ర టికెట్. బామ్మర్దికి 2 కప్పులు పార్సిలే. చిల్లరా. మేమేమన్నా పారిపోతావా ఏంటి? చూడు బామ్మర్ది, తర్వాత మీ అక్కనొచ్చి తీసుకోమన్నా. పోరా. పార్ట్నర్ అటు చూడు పార్ట్నర్. ఓరి అదవా, నేను వేసిన టీ కుక్కకా? రే 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 రే, కుక్కకు పోస్తున్నావరా? కుక్కకు పోస్తున్నావా? అలా కొట్టు. కుక్క చచ్చిపోతే ఎవరిదిరా బాధ్యత? అలా అడుగు. అయ్యో లాయ్. అయ్యో మావయ్య. అబ్బాయి ఒకటి వైపు కాసేపట్లో మనం చంపేస్తారు. అయ్యో చూస్తున్నాడు. ఇదిగోనయ్యా, తీసుకో. పార్ట్నరు వెట్టి చూశాడు ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళె నా సూపు పూలరమ్మ. కార్తిక, కార్తిక. అనిత రావే. రావే, త్వరగా రా, టైం అయింది. ఏంటే ఎవరు దొరికినట్టు టీ కొట్టువాడికి సైడ్ కొడుతున్నావు? వాడు టీ కొట్టువాడు కాదే. మరి నన్ను లైన్ లో పెట్టడం. తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్. ఇటువంటి బతుకు బతకడం కంటే చావడం బెటర్. ఏంట్రా? సారీ, టెక్నికల్ ప్రాబ్లం. देखा तो ये जाना सनम रे 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 होता है दीवाना सनम. రే టీ మాస్టర్, టీ వేయరా. నువ్వు చేసుకోబోయేవాడిని నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది, కానీ ఈ వయసులో కాదు. ఏమంటే నీకిప్పుడు 18 ఏళ్లే, చదువుకునే వయసు. ఈ వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి. మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు, ఇవి తెలియని వయస్సు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోరమ్మా. సారీ, నేను అతను లవ్ చేస్తున్నాను. టీ టేస్ట్ గానే ఉంది. ఇంకేం చెప్పను. ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా. నాకు మరెవరి గురించి దిగలేదమ్మా, నీ గురించే. నేను నిన్ను నమ్ముతున్నాను. అవును, దీని ఇలాగే నమ్మండి, ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది. చూడు, నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. ఏంటక్క, నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు? లేదురా, నా కోసం టీ కొట్టు పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని
లైట్ గా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు రోజావే చిన్ని